నిన్ననే మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా బీఫామ్ తీసుకొని ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి మేము రావడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో పేద బడుగు బలహీన వర్గాలకు, రైతులకు, పేద వర్గాలకు విద్య, వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు కలిగించి తెలంగాణ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు, దేశానికి అన్నం పెట్టే స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ మూడవసారి ఎలక్షన్ వెళ్తున్నాం కనుక ఆ భగవంతుడు మళ్ళీ మూడవసారి మా నాయకుడిని, మా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయాలని వారి వెంట మళ్ళీ మేము ప్రయాణించి వారు అడుగులు అడిగేసి వారు చేసే కార్యక్రమాల్లో గతంలో మాదిరిగా పాల్పంచుకొని తెలంగాణ ఉద్యమంలో వారితో పాటు ఉన్నాం, ప్రభుత్వంలో వారితో పాటు ఉన్నాం, భవిష్యత్తులో వారితో పాటు ఉండి ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా మనసారా వేడుకొని దర్శనం చేసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా అనేక రకాలుగా దేశంలోనే ఒక అత్యున్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మన ముఖ్యమంత్రి బాధ్యతతో ఇంకా పనిచేస్తారని, పేద వర్గాలకు పనిచేసేటట్లు శక్తి సామర్థ్యాలు మాకు ఇవ్వాలని భగవంతుని కోరుకొని దర్శనం చేసుకొని రావడం జరిగింది. ఖచ్చితంగా గతంలో మాదిరిగానే ఇంకా అంతకన్నా ఇంకా మెరుగ్గా ఉంటుంది. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, వారితో పాటు ఉంటాం. ఖచ్చితంగా అన్ని మంచి జరుగుతుంది.